హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'రవీంద్ర నీ ఎవడే' ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కంప్లీట్‌గా ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ అట్లాంటివి ఏమి లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ స్టోరీలోకెళ్తే రవీంద్ర ఒక వెదర్ రిపోర్ట్ ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. రవీంద్ర వైఫ్ బిందు, తనకొక కూతురుంటది. వీళ్ళొక హ్యాపీ ఫ్యామిలీ అనమాట. హ్యాపీగా ఉన్నా గూడా చిన్న చిన్న అనుమానాలు, గొడవలు వస్తుంటాయి. అయి సహజమే. కానీ ఏందంటే, ఒక్కోసారి ఆ అనుమానాలు పెనుభూతంలాగా పెద్దగా అవుతాయి. అదే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. అసలు రవీంద్ర బిందు మీద ఎందుకు అనుమానం పెంచుకున్నాడు? అసలు ఏం జరిగింది? అనేది ఈ మూవీ స్టోరీ. స్టార్టింగ్‌లోనే రవీంద్ర ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా చూపిస్తారు. ఆ సీన్స్ వరకైతే స్టార్టింగ్‌లో బాగానే ఉంటాయి. తర్వాత రవీంద్రకి తన వైఫ్ మీద అనుమానాలు ఎలా క్రియేట్ చేశారు అనేది చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. రవీంద్ర అండ్ బిందు మధ్య వచ్చే ఆ అనుమాన సీన్‌లు చూడడానికి కొంచెం బాగానే ఉంటాయన్నమాట. ఈ సీన్స్‌లో ఎక్కడ అడల్ట్ కామెడీ గానీ, అడల్ట్ సీన్స్ గానీ అట్లాంటివైతే ఏముండవు. అనుమానాలు గూడా చాలా న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా చూపిస్తారు. సో, ఇలాంటి సీన్స్ మనం ఇంతకుముందు సినిమాలో చూసినవే. సో, కొత్తగా అంటే ఏమనిపించవు కానీ ఏందంటే, అవి ప్రజెంట్ చేసే విధానం కొంచెం మనకి చూడడానికైతే బాగానే అనిపిస్తాయి. అంత అనుమానం అనే ఒక్క పాయింట్ మీదే ఈ మూవీ స్టోరీ అంతా నడిపిస్తాడు. ఆ సీన్స్ కూడా చూడడానికైతే కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని అక్కడక్కడ బోరింగ్ అనిపించినా కూడా సో, రవీంద్ర అండ్ బిందు మధ్య వచ్చే సీన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్‌లో గూడా రవీంద్ర అనుమానం నిజమే కాదా అనేది గూడా చివర్లో చెప్పేస్తాడనమాట. సో, అది మీరు మూవీ చూస్తేనే తెలుసుకోండి. ఒక మంచి ట్విస్ట్‌తోనే మూవీ ఎండ్ అయిపోతది. అవి చూడడానికైతే బాగుంటదనమాట. ఈ మూవీలో మరీ అంత ట్విస్ట్‌లు ఉండవు గానీ, అక్కడక్కడ 1, 2 ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు అయితే చూడడానికైతే పర్లేదు బాగున్నాయి అనిపిస్తాయనమాట. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్సే. ఈ మూవీలో రవీందర్‌గా అనూప్ మీనన్ చేశారు. తన క్యారెక్టర్ ఈ మూవీకి బాగా సెట్ అయింది. తను హస్బెండ్ రోల్ కూడా బాగా సెట్ అయ్యాడు. తన పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. బిందుగా షీలు చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. వైఫ్‌గా చాలా బాగా సెట్ అయ్యారు. తన పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో బాగుంటది. ఈ మూవీలో మ్యూజిక్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా కూడా బాగానే ఉంటది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ అట్లాంటివి ఏమి లేవు. మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.